మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. మరి దేవుని విషయంలో హెచ్చింపబడితేనే కదండి ఘనమైన కార్యములు చేయగలుగుతాం. అంతే కదా, హెచ్చింపబడాలి, దీవింపబడాలి, ఆశీర్వదింపబడాలి. మా మందిరంలో చాలా మంది మంచి స్థితిలో హెచ్చింపబడతా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా దేవుని కార్యాలు కూడా చేస్తా ఉన్నారు. హల్లెలూయా. దేవుని కార్యాలు నువ్వు చేయాలి, హెచ్చింపబడాలి. ఎప్పుడు ఒకే స్థితిలో మనము ఉండిపోకూడదు. మన బిడ్డలను మనము హెచ్చైన స్థితిలో చూడాలంటే దానికి ప్రార్థన అనే పునాది చాలా అవసరం, లేదంటే మనము హెచ్చింపబడలేం. హల్లెలూయా. మరి వాక్యము ఇతడు హెచ్చింపబడును. మరి మొదటి వాగ్దానము కీర్తనలో 75వ కీర్తన 10వ వచనము, నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడును. హల్లెలూయా. నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడును అని రాయబడింది. నీతిమంతుడు అధికారము గలవాడు, నీతిమంతుడు సమృద్ధి గలవాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి అందరికీ నచ్చాలని లేదు కదా, దేవునికి నచ్చాలి. అది మనం జాగ్రత్తగా గుర్తెట్టుకోవాలి. ఒక వ్యక్తి భక్తి జీవితము 90 మందికి నచ్చచ్చు, 10 మందికి నచ్చకపోవచ్చు. దేవుడికి నచ్చాలి, నచ్చే భక్తి చేయి, అప్పుడు నువ్వు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు హెచ్చింపబడతాడు. హల్లెలూయా. మనుషులు నువ్వు హెచ్చింపబడతా ఉంటే దాన్ని ఆపలేరు, ఎందుకంటే అది దేవుడిచ్చే ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది. బాధ కలిగినప్పుడు దేవుని వైపు చూసినప్పుడు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అన్న స్థితి దేవుడు చూస్తాడు. చూసినప్పుడు ఏది అవసరమైతే నువ్వు హెచ్చింపబడతావో అవసరతను తీర్చడం మొదలు పెడతాడు. ఇదంతా జరగాలంటే ముందు నువ్వు నీతిమంతుడు. అందుకే క్లియర్గా ఆ మాట చూస్తే నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడను. నీతిమంతుడు ఎప్పుడు కూడా హెచ్చైన స్థితిలో ఉంటాడు. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు అంటే యెహోవా ధర్మశాస్త్రమును అనుదినము ధ్యానం చేయవాడు నీతిమంతుడు. దేవుని మందిర ఆవరణంలో గడుపువాడు నీతిమంతుడు. దేవుని మాట ప్రకారము జీవించేవాడు నీతిమంతుడు. దేవుని ఇచ్చ ప్రకారము బ్రతికేవాడు నీతిమంతుడు. మనిషి తన ఇష్ట ప్రకారము జీవిస్తే దేవుని సొత్తు కాదు. ఒక వ్యక్తి దేవుని ఇష్ట ప్రకారము జీవిస్తే అతడు దేవుని సొత్తు, అతడి పేరు నీతిమంతుడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం అవ్వకపోతే కష్టమే అయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరితే నాలో ఉన్న ఆత్మ మీలో పనిచేస్తుంది. హల్లెలూయా. నేను ఒక చోటకు వచ్చానంటే గట్టి ప్రార్థనా శక్తితో వస్తా. హల్లెలూయా. మరి ఇట్టి శక్తి దేవుడు మాకు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. మా అమ్మగారు కానీ మా వదిన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అన్న మాట అన్న ప్రకారము మందిరంలో జరుగుతూ ఉన్నాయంటే అది కేవలము దేవుని శక్తి. హల్లెలూయా. ఒక ఆమె దేవుడు గొప్ప కార్యాలు చేశాడని ఈ బుక్స్ మా పరిశుద్ధ ప్రార్థన మందిరం తరపున వేయించి ఈ స్థితికి మందిరం ఎలా చేరుకుందంటే హెచ్చింపబడ్డారు. నీతిమంతుడు ఎప్పుడు కూడా హెచ్చింపబడాలి. హల్లెలూయా. మిక్కితు శ్రేష్ఠ జీవితంలో పుట్టినరోజు సందర్భంగా ప్రభు వారు ఇచ్చిన వాగ్దానము, అతడు హెచ్చింపబడును. దీవెనకరమైన ఆశీర్వాదం అతని మీదకి వచ్చును. కృప వెంబడి కృపతో దేవుడు దీవిస్తాడు. దేవుని యొక్క మహా దీవెన కృప ఆ బిడ్డ వెన్నంటే ఉంటాయి. అప్పుడు అతడు చేయనిదంతా సఫలమును. ఎప్పుడైతే మనము దేవుని మూలంగా జీవిస్తామో అప్పుడే అతడు చేయనిదంతా సఫలమును. హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధి చేసుకుంటారంటే దేవుని వాక్యము చేతే కదండి. దేవుని వాక్యము వింటేనే ఎలా బ్రతకాలో మనకు తెలుస్తుంది. లేదంటే మనము నామకార్థ క్రైస్తవులం అయిపోతాం. నామకార్థ క్రైస్తవులు దేవునికి ఇష్టమైన వారు కాదు. ఎలా జీవించాలి, ఎలా నేను హెచ్చింపబడతా, పరలోక రాజ్యం నుండి దేవుని ఆశీర్వాదము దిగి రావాలంటే నేను ఏ విధంగా బ్రతకాలి, ఎలా బ్రతకాలో మనము బిడ్డలకి నేర్పించినప్పుడు, బాల్యంలోనే నీ బిడ్డలకు దేవుని త్రోవలు తెలియపరిచినప్పుడు వారు నీతిమంతులంట. నీతిమంతులంట ఖర్జూరపు వృక్షము వల్లే మువ్వు వేస్తారట. వారు ఆశీర్వాదకరంగా ఫలభరితమైన జీవితాన్ని జీవిస్తారు. అదే హెచ్చింపబడడం. హల్లెలూయా. దేవుడు అధికారం ఇస్తాడు, దేవుడు యోగ్యత ఇస్తాడు,
దేవుడు శుభాలు ఇస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుడు బ్రతకడం నేర్పిస్తాడు, దేవుడు నువ్వు ఉన్న స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు ఎవరికి పనికిరావేమో కానీ దేవునికి పనికి వస్తావు. హల్లెలూయా. మనుషులందరూ తృణీకరించిన రాయే దేవునికి ఇష్టమట. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తన రాయి, ఆ రాయి క్రీస్తే. యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మంది తృణీకరిస్తారు, కానీ ఆ యేసు ప్రభువే చివరికి ఒక్క దేవుడుగా మిగిలిపోతాడు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడైన మనలను హెచ్చించేవాడు. మరి పాస్టర్ గారి ప్రార్థన, నా కుమారుని హెచ్చించు, నిఖిత్ శ్రేష్ఠాన్ని హెచ్చించు, నవీన్ని హెచ్చించు, నువ్వే ప్రభువా హెచ్చించువాడు, నా బిడ్డలను చేయి పట్టుకుని నడిపించేవాడు, నా బిడ్డలను నీతి మార్గంలో బ్రతుకుట నేర్పువాడు, జ్ఞానమునిచ్చి నడిపించేవాడు, కృపతో బలపరచువాడు, నీవే నా బిడ్డల అవసరతలు తీర్చేవాడు, నీవే నా బిడ్డలకు ఉన్నతమైన స్థితి ఇచ్చేవాడు అని తల్లి ప్రార్థన ఆ కుటుంబంలో ఆ ఇద్దరు బిడ్డల్ని కూడా హెచ్చిస్తూ ఉంటది. అలాగే బిడ్డలు చేయాలి ప్రార్థన. నేను నా బిడ్డలకు అదే చెప్తాను, నువ్వు ప్రార్థన చేయి, మా నాన్న చేస్తాడు లేదంటే మా అమ్మగారు చేస్తారు అని కాదు. మా నాన్నగారు చేసేస్తానులే ప్రార్థన కాదమ్మా, నువ్వు చేయితో మాట్లాడతాడు దేవుడు. ఆయన చిన్న పెద్ద ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడే దేవుడు. మాట్లాడాలి దేవునితో, ప్రతి ఒక్కరు ఆయనతో మాట్లాడము నేర్చుకోవాలి. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి పెక్కుమంది అగినట్లు చేసి తిని అని చెప్పి దేవుని వాగ్దానం తెలియజేస్తా ఉంది. నువ్వు ఒంటరి అయిపోయి దేవుని పాదాల దగ్గర కూర్చొని అడిగి గోచాడి ఏడ్చినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. దూషించేవారు అనేక మంది ఉన్నప్పటికీ ప్రేమించేవాడు ఒక్కడే, అది యేసుక్రీస్తు. హల్లెలూయా. నువ్వున్న ఏ స్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య ఒక్కడే నిన్ను ప్రేమిస్తా ఉంటాడు. నీ యొక్క భయంకరమైన స్థితిలో నిన్ను ప్రేమించేవాడు ఆయనే. నువ్వు అనేకమైన దోషణలకు గురైనప్పుడు, చింతనించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను హక్కున చేర్చుకునేవాడు. హల్లెలూయా. మొదటి వాగ్దానం ఏంటంటే నీతిమంతులు వారి యొక్క కొమ్ము హెచ్చింపబడును. హల్లెలూయా. చక్కని ఒక పాట ఉంటది, నీతో ఉంది జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారం, ఓ నువ్వే నా జీవాధారం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పైన, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. గుర్తుపెట్టుకోండి, యేసే లేకపోతే మనం జీవించగలమా? జీవించలేం. నువ్వే లేకపోతే నేను జీవించాలను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే